వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ విజ్డమ్ రవి టాక్స్. నాకు మాట్లాడడం అంటే ఇష్టం, నలుగురితో మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం, పిల్లలకి చదువు చెప్పాలంటే ఇంకా ఇష్టం. అందుకనే రిటైర్ అయిపోయినా కూడా నా ప్రొఫెషన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్గా ఆపేసినా కూడా టీచింగ్ పరంగా నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రిన్సిపాల్గా ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా నేను మ్యాథ్స్ ఫిజిక్స్ 10th క్లాస్ వాళ్ళకి చెప్పాను. అంటే నా లైఫ్ ఆల్ 43 years నేను ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తూనే ఉన్నాను. మెయిన్గా మ్యాథ్స్ చెప్పేవాడిని, తర్వాత ఫిజిక్స్ కూడా చెప్పడం మొదలుపెట్టాను. సో మ్యాథ్స్ ఫిజిక్స్ కాంబినేషన్ తోటి నేను చాలా కాలం చేశాను, చాలా ఏళ్ళు చేశాను. నాకు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. నా పిల్లలు, నా స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్తో సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్రస్తుతం జాబ్స్ కూడా చేసుకుంటున్నారు. అందుకని నేను నా టీచింగ్ అంటే నా ప్రాణం. అందుకని టీచింగ్ ఆఫ్ చేయకుండా నేను రిటైర్ అయిన తర్వాత మా రావులపాలెం వచ్చి పొద్దున్న సాయంత్రం ట్యూషన్ చెప్పడానికి డిసైడ్ చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. చాలా స్కూల్స్ ట్యూషన్స్కి ఎగ్నెస్ట్, అంటే ట్యూషన్స్ వెళ్తే క్లాష్ అవుతుందని. ఆఫ్ కోర్స్ స్కూల్లో చెప్పే మెథడ్ ఒకటి ఉంటుంది, ట్యూషన్లో ఉన్న అలాంటి వాళ్ళు చెప్పే మెథడ్ ఇంకొకటి ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో బాగా చెప్తే పిల్లలకి అర్థమైపోతే వాళ్ళు ట్యూషన్కి రారు. ఒక్కోసారి అంటే మెథడ్ అర్థం కాకపోయినా స్కూల్లో నేను కూడా మ్యాథ్స్ చెప్పాను కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే కన్స్ట్రెయిన్ ఉంటుంది. 40 minutes 35 minutesలో మనం టాపిక్ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మనకి అంటే ఉన్న 40 మందికి జస్టిఫై చేయడం, అర్థమయ్యేలా చెప్పడం అనేది కొద్దిగా కష్టమైన విషయమే. కొంతమంది పిల్లలు కూడా అడగరు, ఎందుకంటే టైం కన్స్ట్రెయిన్ తోటి టీచరు ఒక షెడ్యూల్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడో 2-3 స్టూడెంట్స్ క్వశ్చన్ అప్ చేస్తారు, కానీ చాలామంది క్వశ్చన్ అప్ చేయరు. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ అలా ఉండిపోతాయి. వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసమే ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్, రైట్? అంటే ఎవరికైతే స్కూల్లో లెసన్స్ క్లియర్గా అర్థం కావు వాళ్ళకి నాలాంటి వాళ్ళు చాలామంది కోచింగ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో నాది కూడా ఒకటి. సో నా కోచింగ్ సెంటర్లో నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తాను, హై స్కూల్ పిల్లలకి చెప్తాను, ఫౌండేషన్ లెవెల్ వరకు కూడా చెప్పగలను. కానీ నా మెయిన్ ముఖ్యోద్దేశం ఏంటంటే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయగలగాలి, ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఎగ్జామ్ రాయగలగాలి, ఎగ్జామ్ మంచిగా రాయగలగాలి. ఎగ్జామ్ మంచిగా రాయాలి అంటే సబ్జెక్ట్ ఒక్కటి సరిపోదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటి సరిపోదు, వాళ్ళకి ఇంకా వేరే స్కిల్స్ కూడా ఎక్వైర్ కావాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ పెరగాలి, వాళ్ళ ఆలోచన స్టైల్ పెరగాలి, వాళ్ళలో ఒక ఫాస్ట్నెస్ రావాలి. ఎగ్జామ్ అంటే ఏంటో ఒక అవగాహన ఉండాలి వాళ్ళకి. ఇలా చాలా ఏరియాస్ ఉంటేనే పిల్లలకి ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. ఆ ఏరియాస్ అన్నీ నా అనుభవంతో నేను పిల్లల్ని 43 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. అప్గ్రేడ్ అవుతూనే ఉన్నారు, తరాలు మారుతున్నాయి, మారడాన్ని బట్టి నేను కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాను. సో ఆ ఉద్దేశంతో నేను ఒక కోచింగ్ సెంటర్ మొదలు పెట్టుకున్నాను, రవి ట్యూషన్స్. నా అడ్వర్టైజ్మెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలా? అయ్యా, అది కూడా నా ప్యాషన్ అన్నమాట. సో నేను అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నాను. మ్యాక్సిమమ్ నాకు నా ఎబిలిటీస్ చాలా ఉన్నాయి, నాకు పొటెన్షియల్ చాలా ఉన్నాయి. నా వీడియో నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నా వీడియో నేనే షూట్ చేసుకుంటాను. నాకు ఒక సెపరేట్ స్టూడియో ఉంది, రైట్? నాకు ఒక వెబ్సైట్ ఉంది, నేను వెబ్ డిజైనింగ్ చేయగలను, వీడియోస్ ఎడిటింగ్ చేయగలను, రికార్డింగ్ చేయగలను, ఓకే, మ్యాథ్స్ చెప్పగలను, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పగలను. నాకు ఒక అప్లికేషన్ కూడా ఉంది, లెర్నింగ్ యాప్ కూడా ఉంది, డియర్ టీచర్ అని.
దాన్ని నేనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఏక్ నిరంజన్ అనమాట. మొత్తం అన్ని వర్కులు ప్రస్తుతానికి నేనే చేసుకుంటున్నాను. ఓకే, ఐ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ, రైట్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే రిటైర్ అయి ఉన్నాను కాబట్టి ఇన్నేళ్లలో నాకు తెలుసును రిటైర్ అయిన తర్వాత ఎలా ఉండాలన్నది. సో ఆ స్టైల్లో నేను అన్నీ ప్రొక్యూర్ చేసుకుని రెడీగా ఉన్నాను. సో పిల్లలకి ఏం కావాలా అన్నది నాకు తెలుసును బాగా. వాళ్ళకి అది ఇవ్వడానికి నేను రావులపాలెంలో రవి ట్యూషన్స్ పెట్టున్నాను. ఒక్కసారి రండి. బాస్ చెప్పిన కిరణ్ లలిత జ్యువెలరీస్ చెప్పినట్టుగా ఒక్కసారి రండి, విజిట్ చేయండి. బాగుంటే జారండి, లేకపోతే వేరే చోటుకి వెళ్ళండి అన్నట్టుగా. సో వెల్కమ్, ప్లీజ్ టాక్ టు మీ and decide the best coaching center for your child. Thank you.